బేతాళ కథలు. అర్ధలోభుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాగా పట్టుదలతో కార్యసాధన చేసేవారు చాలా అరుదు. హెచ్చుమంది అర్ధలోభుడిలాగా కొద్ది ప్రయత్నంతో అధికమైన ఫలితాన్ని పొందగోరుతారు. అయితే అలాంటి వాళ్ళు పొందే ఫలితాలు సాధారణంగా దక్కవు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అర్ధలోభుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంచీ నగరాన్ని బాహుబలుడనే రాజు పాలించే కాలంలో ఆయన కొలువులో అర్ధలోభుడనే ధనిక వర్తకుడుండేవాడు. అతను తన వర్తకాన్ని చూడటానికి తన బంధువులను నియమిస్తే వాళ్ళు మోసం చేస్తారేమోనని భయపడి ఆ పనికి తన భార్యనే నియమించాడు. అర్ధలోభుడి భార్య పేరు మానపర. ఆమె అపురూప సౌందర్యవతి. కేవలము అందగత్తె మాత్రమే గాక ఆమె చాలా తెలివితేటలు, ఇతరులతో వ్యవహరించటంలో ఎంతో నైపుణ్యము కలది. అందుచేత ఆమె తన భర్త ఆజ్ఞానుసారం ఇష్టమున్నవాళ్లతోనూ లేనివాళ్లతోనూ తీయగా మాట్లాడుతూ తన అందంతోనూ సంభాషణతోనూ అందరినీ ఆకర్షిస్తూ భర్త వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా పెంపొందిస్తూ వచ్చింది. అర్ధలోభుడు కూడా తన భార్య సమర్థతకు నైపుణ్యానికి సంతోషించి ఆమెను యథేచ్ఛగా వ్యాపారం కొనసాగనిచ్చాడు. ఇదిలా ఉండగా ఒక సమయంలో సుఖధనుడనే గొప్ప వర్తకుడు దేశాంతరం నుంచి వస్తూ అంతులేని గుర్రాలు, వస్త్రాలు తీసుకొని కాంచీ నగరానికి వచ్చాడు. అది తెలిసి అర్ధలోభుడు తన భార్యతో, సుఖధనుడనే విదేశీ వర్తకుడు 20,000 గుర్రాలను, అంతులేని చీనాంబరాల కట్టలను తెచ్చాడు. నువ్వతని నుంచి 500 గుర్రాలు, 5,000 చీనాంబరాలు బేరం చేసి కొను. తర్వాత వాటిని మన మహారాజు గారికే విక్రయించి మనం లాభం చేసుకోవచ్చు అని చెప్పాడు. భర్త చెప్పిన ప్రకారం మానపర సుఖధనుడుండే బసకు వెళ్ళి తనకు గుర్రాలు, వస్త్రాలు కావాలని చెప్పి ధర తెలుపమన్నది. సుఖధనుడికి మానపర అందాన్ని చూసిన క్షణంలోనే మతి చెలించింది. అతను ఆమెతో, నేను నీకు గుర్రాలను గాని చీనాంబరాలను గాని అమ్మటం సాధ్యం కాదు. ఒక్క రాత్రి నాతో గడిపినట్టయితే నువ్వు కోరినట్టు 500 గుర్రాలను, 5,000 చీనాంబరాలను కానుకగా ఇస్తాను అని అన్నాడు. ఈ మాట నా భర్తతో చెబుతాను అంటూ మానపర లేచి తన ఇంటికి వెళ్ళిపోయింది. సుఖధనుడన్న మాట విని అర్ధలోభుడు రోషం చెందటానికి మారుగా తన భార్యతో, 500 గుర్రాలు, 5,000 వస్త్రాలు కానుకగా పుచ్చుకుంటున్నప్పుడు నువ్వతనితో ఒక్క రాత్రి గడిపితే తప్పేమిటి? ఈ సాయంకాలం అతని వద్దకు వెళ్ళి రేపుదయం తిరిగిరా అని అన్నాడు. మానపర సుఖధనుడింటికి వెళ్ళింది. ఆమె తన కోరిక తీర్చటానికి వచ్చిందని తెలియగానే సుఖధనుడు అర్ధలోభుడి ఇంటికి 500 గుర్రాలు, 5,000 చీనాంబరాలు పంపేశాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారుతూనే అర్ధలోభుడు తన భార్యను సుఖధనుడి ఇంటి నుంచి తీసుకురమ్మని తన నౌకర్లను పంపాడు. నన్ను మీ యజమాని మరొకరికి భార్యగా అమ్మేశాడు. నేనిప్పుడు మరొకరి భార్యను. మీ యజమానికి సిగ్గు లేకపోతే నాకు మానాభిమానాలున్నాయి. నేను రానని మీ యజమానితో చెప్పండి అని మానపర నౌకర్లతో అన్నది. నౌకర్లు వచ్చి తన భార్య అన్న మాటలు చెప్పగానే అర్ధలోభుడు తన భార్యను బలాత్కారంగా తెచ్చుకోవడానికి నిశ్చయించి హరబలుడనే మిత్రుడితో సంప్రదించాడు. హరబలుడు అలాంటి ప్రయత్నం చేయవద్దని సలహా ఇచ్చాడు. భార్య ద్వారా లాభం పొందాలని చూసిన నువ్వు పందవయ్యావు. ఆమె కోసం ధనం త్యాగం చేసి అతను శూరుడయ్యాడు. అతని వంటి వాడి కోసం ప్రాణాలర్పించే పరివారముంటుంది, మిత్రులు ఉంటారు. నీకెవరూ లేరు. అలాంటప్పుడు అతని వద్ద నుంచి నీ భార్యను తెచ్చుకోవటం నీకు సాధ్యపడదు అని హరబలుడు అర్ధలోభుడితో అన్నాడు. అప్పుడు అర్ధలోభుడు తన రాజు వద్దకు వెళ్ళి సుఖధనుడనే విదేశీ వర్తకుడు తన భార్యను అపహరించాడని, ఆమెను తనకు తిరిగి ఇప్పించవలసిందని వేడుకున్నాడు. కాని జరిగిందంతా రాజుతో చెప్పలేదు. తన కొలువులో ఉన్న అర్ధలోభుడికి అన్యాయం జరిగిందనుకొని రాజు సుఖధనుడికి శిక్ష విధించటానికి సిద్ధపడ్డాడు. కాని మంత్రి తొందరపడవద్దన్నాడు. మహారాజా,
సుఖధనుడు దేశాంతరం నుంచి వచ్చిన మేటి వర్తకుడు. అసలు జరిగిందేమిటో విచారణ జరపకుండా మనమతన్ని శిక్షించటం అధర్మం అని మంత్రి అన్నాడు. మంత్రి సలహా మీద రాజు సుఖధనుడి బసకు ఒక దూతను పంపి జరిగిందేమిటో తెలుసుకురమ్మన్నాడు. ఆ దూతతో మానపర జరిగిందంతా చెప్పేసింది. రాజుకు ఆశ్చర్యమైంది. తన కొలువులో ఉండే అర్థలోభుడికి అంత అందమైన భార్య ఉన్నదని రాజు ఎరగడు. ఆమెను చూడాలన్న కోరికతో రాజు అర్థలోభుణ్ణి వెంటబెట్టుకొని సుఖధనుడి ఇంటికి వెళ్ళాడు. రాజును చూడగానే మానపర ఆయన కాళ్లపైన పడి జరిగిన సంగతి చెప్పి, వీరిద్దరిలో నాకు నిజమైన భర్త ఎవరో మీరే సెలవివ్వండి అని అన్నది. రాజు అర్థలోభుడికేసి చూస్తే అతనేమీ మాట్లాడలేదు. రాజు మానపర నిజమే చెప్పినట్టు గ్రహించి, అమ్మ, నీ మాట నిజమని నేను కూడా ఒప్పుకుంటాను. నీకోసం అంతులేని త్యాగం చేసినవాడే నీ నిజమైన భర్త అని అన్నాడు. ఆ మాట వినగానే అర్థలోభుడికి అవమానంతో కూడిన ఆగ్రహావేశం వచ్చి రాజుతో, మహారాజా, నేను ఈ సుఖధనుడు మా పరివారాలతో మానపర కోసం పోరాడతాం. మాలో ఎవరు గెలిస్తే మానపర వాడి భార్య. ఇందుకు మీరు అనుమతించండి అని అన్నాడు. ఈ భాగ్యానికి పరివారాలు కూడా యుద్ధం చేయటం దేనికి? మనిద్దరం యుద్ధం చేసి ఎవరు జయిస్తే వారికి మానపర భార్య అయ్యేటట్టు నియమం చేసుకుందాం అని సుఖధనుడన్నాడు. రాజుగారి అనుమతితో రాజు మానపర చూస్తూ ఉండగా అర్థలోభుడు సుఖధనుడు చెరొక గుర్రము ఎక్కి ఆయుధాలు తీసుకొని యుద్ధం ప్రారంభించారు. సుఖధనుడు అర్థలోభుడి గుర్రాన్ని బల్లెంతో పొడిచేసరికి అది అతన్ని పడదోసింది. కింద పడిపోయిన అర్థలోభుణ్ణి చంపక అతన్ని తిరిగి గుర్రమెక్కనిచ్చాడు సుఖధనుడు. ఇలా 4 సార్లు అర్థలోభుడు గుర్రం మీద నుంచి పడిపోయాడు. ప్రతిసారి సుఖధనుడు అతనికి గుర్రం పైన ఎక్కే అవకాశంతో పాటు ప్రోత్సాహం కూడా ఇస్తూ వచ్చాడు. అర్థలోభుడు 5వసారి కింద పడ్డప్పుడు గుర్రం కాలు అతనికి బలంగా తగిలి స్పృహ తప్పింది. అర్థలోభుణ్ణి అతని నౌకర్లు అవతలకి మోసుకుపోయారు. రాజు సుఖధనుణ్ణి అభినందించి తగిన రీతిగా గౌరవించాడు. తర్వాత ఆయన అర్థలోభుణ్ణి విచారించి అతని ఆస్తంతా అన్యాయార్జితమని నిశ్చయించి దాన్ని స్వాధీనపరుచుకొని అతన్ని తన కొలువు నుంచి తొలగించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. అర్థలోభుడు సుఖధనుడు యుద్ధం చేయటానికి రాజు ఎందుకు సమ్మతించాడు? మానపర న్యాయంగా సుఖధనుడిదేనని రాజు యుద్ధానికి ముందే ఒప్పుకున్నాడు. ఆ యుద్ధంలో అర్థలోభుడు ఓడిపోవటానికి రాజు అతని ధనమంతా కాజేసి అతన్ని కొలువు నుంచి తొలగించటానికి సంబంధమేమీ కానరాదు. అటువంటప్పుడు రాజు వారిద్దరి ద్వంద్వ యుద్ధానికి ఎందుకు సమ్మతించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, అర్థలోభుడు డబ్బు దగ్గర నీచుడని తెలిసిపోయింది. కాని అతను సుఖధనుడితో యుద్ధం చేసి తన భార్యను తిరిగి తీసుకుంటానన్నప్పుడు అతనిలో శౌర్య పరాక్రమాలేమైనా ఉన్నాయేమో చూడ్డానికి రాజు సమ్మతించాడు. క్షాత్ర ధర్మం ప్రకారం గెలిచిన వాడిదే న్యాయం. యుద్ధంలో అర్థలోభుడు గెలిచి ఉంటే రాజు మానపరను అతనికిప్పించటమేగాక తన కొలువులో కూడా ఉండనిచ్చేవాడే. కాని అర్థలోభుడిలో వైశ్య ధర్మమూ లేదు, క్షాత్ర ధర్మమూ లేదు. అతను ఏ విధంగా చూసినా క్షుద్రుడు, సత్వహీనుడు. అలాంటి వాడి దగ్గర కాంతా కనకాలుండరాదు. అందుకే రాజు అతన్ని శిక్షించాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.